నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మనకి పేరులోనే చిన్న వైబ్రేషన్ అనేది మనకు మీనింగ్ తెలియకపోయినా ఆ వైబ్ అనేది తెలుస్తుంది పదాలు పలికినప్పుడు. సో క్రోధి అనేది నిజంగా మనకు క్రోధిలాగేనే అనిపించేసింది. ఇటు విశ్వావసు ఆ నేమ్లోనే ఒక లిటిల్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. సో అది నిజంగానే స్వీట్. సో అందుకే ఈసారి రాసులు కూడా ఒక్క రెండు తప్పితే మిగతా అన్నీ బాగున్నాయి. అయితే గురుగారు, మరి ప్రతి సంవత్సరానికి ఒక కొత్త నామకరణం అనేది సృష్టి జరిగింది, అది నామకరణం చేశారు. సో అది ఎలా మొదలయ్యింది? 60 ఏళ్ళకు ఒకసారి ఈ నామకరణాలు అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఏంటి ఈ కాలచక్రం గురించి ఒక్కసారి తెలియజేస్తారా గురువుగారు? ఇది ఇంట్రెస్టింగ్ అండి, చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం ఏదైతే ఈ సిస్టమ్ని ఫాలో అవుతామండి, జ్యోతిష శాస్త్రంలో చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. ఇందులో రకరకాలు ఉన్నాయి. కొన్ని ఇండియా నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఓన్ స్టైల్లో డెవలప్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన సిస్టమ్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఈ వేదిక్ అనేది బాగా ఓల్డెస్ట్, చాలా ఓల్డెస్ట్ సిస్టమ్. ఇందులోని ఓల్డెస్ట్ ప్యాటర్న్ మన తెలుగు సంవత్సరానికి సంబంధించిన ప్యాటర్న్ ఏమైతే చదువుకుని ఇది ఇంకా స్టిల్ ఓల్డెస్ట్, చాలా ఓల్డెస్ట్ అనమాట. బట్ ఇప్పటికీ సాలిడ్, పర్ఫెక్ట్ రిజల్ట్. అది మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. వాళ్ళు సూక్ష్మ రూపంలో చక్కగా చెప్తారు, మనం కాంప్రహెండ్ చేసుకోవడంలో ఉంటుంది. మీరు అడిగిన విధంగా టైయాన్ని చాలా బ్యూటిఫుల్గా బైఫరేట్ చేసిన సిస్టమ్ వేదిక్ సిస్టమ్ అండి. ఎక్కడ లేదండి. మన క్యాలెండర్లో 30th డేట్ అని 30th అంతే. మన త్రయోదశి అంటాం. ఈ త్రయోదశిలో శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి. ఈ త్రయోదశిలో సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం ఉంటుంది. ఇందులో మళ్ళీ లగ్నాలు ఉంటాయి, 12 లగ్నం. ఒక్కొక్క లాంటి ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఈ లగ్నం మళ్ళీ హోరాలు అంటారు. ఈ హోరాలకు ఒక్కొక్క లగ్నం ఉంటుంది. దీనిలో మళ్ళీ లగ్నం అంటారు, 48 minutes ఉంటుంది. ఘడి అంటారు. వీటికి మళ్ళీ లక్షణాలు ఉంటాయండి. అంటే అంత సో నారో డౌన్గా పర్ఫెక్ట్గా బ్రేక్ డౌన్ చేశారు. తర్వాత ఇందులో ముహూర్తాలు, లగ్నాలు, తర్వాత ఘడియలు, ఇవన్నీ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ప్రతిదీ ఏది మనకి పాజిటివ్గా ఉంటుంది, ఏది పాజిటివ్గా ఉండదు, మనం చెక్ చేసుకోవటం అనేది మన ఉండాలి. కానీ సరైన టైంకి మనం చేసుకోవాలన్నమాట. ఇలా బైఫర్కేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇందులో సంవత్సరాలు, మనకి సంవత్సరాలకి 60, మనకి మనిషి జీవితం 120 years అండి. వేదిక శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్రం 120 years. అయితే మనం ఏంటంటే కలియుగంలో అర్ధాయుష్తోనే పోతారు. కాబట్టి 60-65 కాగానే అవుట్. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, కొంచెం కాన్షియస్ రావడంతో. అయితే ఏమంటారంటే షష్ఠి పూర్తి అంటారు. పుట్టినప్పటి నుంచి మళ్ళీ 60 సంవత్సరాలు వస్తే సగం లైఫ్ అయిపోయింది, 60 ఏళ్ళు నిండినాయి, రెండో సైకిల్కి రెడీ అయ్యి వెళ్తున్నారు అన్నది మీనింగ్. అయితే ఈ 60 సైకిల్స్ మీరు ఇందాక అడిగిన విధంగా కనుక చూసుకుంటే, వీటిని నారద మహర్షి కొన్ని కారణాల వల్ల స్త్రీ రూపం ఎత్తేసి ఒక రాజుని పెళ్లి చేసుకుంటాడు. ఆయన 60 మంది సంతానాన్ని కంటాడు నారద మహర్షి. కొన్ని అప్పట్లో రాజులు యుద్ధానికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ 60 మంది సంతానం కూడా యుద్ధానికి వెళ్ళిపోతే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతారు. సో నారద మహర్షి విష్ణు భక్తుడు కాబట్టి ఆయన విష్ణుమూర్తిగా నారాయణ అనుకుంటుంటారు. కాబట్టి నాకు ఈ గర్భశోకం ఏంటి అని ఏడుస్తూ రోధిస్తూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యి, మీ కొడుకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసుకొచ్చేసి ఈ కాలచక్రం, ఈ సృష్టి చక్రం నడుస్తూ ఉంటుంది కదంటే, ఈ కాలచక్రంలో ఒక భాగంగా ఉంటారు. వాళ్ళు 60 సంవత్సరాలకు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క సంవత్సరం వాళ్ళ పేరుతో పిలుస్తూ ఆ సంవత్సరానికి వాళ్ళకి అధిపతిగా ఉండి వాళ్ళ తత్వాన్ని అందులో ఉంటుంది, కాపాడుతూ ఉంటారు. విష్ణుమూర్తి ఏం చేస్తారు? కాపాడుతారు. సృష్టి, స్థితి, లయ. స్థితి అంటే స్థిరంగా ఉంచారు కదా. ఈ సైకిల్, ఈ కాలచక్రం వాళ్ళు స్థిరంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటారని చెప్పేసి ఎవరైతే ఆ పర్టికులర్ సంవత్సరానికి అధిపతో వాళ్ళ పేరుతో ఆ సంవత్సరాన్ని పిలుస్తారు. ఇది శ్రీ విశ్వవసు అన్న నారద మహర్షి యొక్క కొడుకు పేరు కాబట్టి ఆయన పేరు, ఆయన యొక్క ఇందులో కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆయన పేరుతో మనం పిలుచుకుంటాం. అయితే గురుగారు, ఇప్పుడు ఇలా ఈ నామకరణాలు మనకి 60 వరకు ఉన్నాయి. సో 60 అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్, మళ్ళీ లైఫ్ సైకిల్ సేమ్ వస్తుంది, సేమ్ రిపీట్ అవుతుంది. ఓకే, డన్ గురుగారు. అయితే ఇది అంటే స్టోరీ మనకు తెలియదు, ఉన్నాయి నామకరణాలు తెలుగు సంవత్సరాలకి. సో మనకు తెలుగు పరంగా చూసుకుంటే మనకు ఇందాక మీరు అన్నట్టుగా ఘడియలు, వర్జ్యాలు, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఘడియ కూడా. సో ఇంగ్లీష్తో పోల్చుకుంటే తెలుగు చాలా డిఫరెన్స్గా ఉంటుంది, రెండింటిని కంపేర్ చేసుకుంటే. అసలు మనం కంపేర్ చేయలేమండి, బికాజ్ మన అనలిటికల్ పవర్, వైబ్రేషన్, ఎందుకంటే మనం ప్రతిదీ ఫిజికల్గా చూడమండి, స్పిరిట్, మైండ్ అన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. మనం చాలామంది అంటుంటారు
మనం ఫిజిక్ అంటే నాట్ మెటల్ కదా, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఇన్సైడ్ కూడా. అది మనం చూడం, దాన్ని ఎలా నూరిష్మెంట్ చేసుకోవాలి, మైండ్ ఎలా నూరిష్మెంట్ చేసుకోవాలి. సో మనం చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు, ఇది సైన్స్ కాదు. సైన్స్ అంటే వన్ డైరెక్షన్ కాదు కదా, దేర్ ఆర్ మెనీ అదర్ పార్ట్స్ ఆల్సో టు టేక్ కేర్ కదా. సైన్స్ బియాండ్ సైన్స్ అంట. నేను జ్యోతిష శాస్త్రాన్ని సైన్స్ బియాండ్ సైన్స్ అంట. ఇట్స్ అ సైన్స్, కానీ మనం చూసే సైన్స్ కాదు, ఇట్స్ అ బియాండ్ అదర్ సైడ్ వన్ మోర్ సైన్స్ ఉంది, అది ఇది అంటారు కదా గురుగారు. ఒక్కొక్క దృష్టికోణం ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టుగా చూసే విధానాన్ని బట్టే మనకి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే ప్రాపర్గా నేర్పేవాళ్ళు లేరు. తర్వాత ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్, అంత ఈజీ కాదు. ఓకే, మనం డాక్టరు ఒక మనిషి ఒక చిన్న సర్జరీ చేయాలి, ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలి, డయాగ్నోస్ ఇంత సిస్టమ్స్ అన్ని చదువుకుంటాం. ఇంటర్ డిసిప్లైన్ మెడిసిన్ గురించి వాటి గురించి చదువుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అంటే 5.5 years. తర్వాత మళ్ళీ అక్కడ సర్జన్గా చేస్తారు. టోటల్ 6 years అయిపోయిన తర్వాత దే కమ్ అవుట్ అండ్ టు డూ ద ఎక్స్పర్ట్నెస్. ఇంజనీరింగ్ చదవాలి, 4-5 years చదువుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ జావాలి గీవాలని బయట నేర్చుకోవాలి. మళ్ళీ ఒక 2 years శాలరీ చేయాలి. ఎప్పుడు ఆ తర్వాత వస్తుందండి. అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, టఫ్ సబ్జెక్టు. ఇంతకాలం చదవడానికి మనుషులకి ఎలా కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ప్లస్ కెరీర్ ఉంది, నేర్పేవాళ్ళు ఎవరు, ఎక్కడ, ఎలా, ఇది మనకు తెలవకుండానే అలా పక్కన పెట్టేసుకున్నామండి. అది ఆ సిస్టమ్ మనం లేము, ఎక్కడో అవుట్ ఉంది. ఈ కొత్త సిస్టంలో వచ్చేసి అదొక మూఢనమ్మకం అంటారు, అదంటారు, ఇదంటారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మనకున్న ట్రెజర్ని దుమ్ము పెట్టుకొని ఆ పక్కన ఉంది. ఎవరిని పోతే ఫస్ట్ లేయర్ దుమ్ము అంటుంది కాబట్టి దులుపుకొని మళ్ళీ ఇటు వచ్చేసి అంతా ఎందుకు టైం వేస్ట్ అని మళ్ళీ మన రొటీన్లో వెళ్ళిపోతూ ఉన్నాం. చూద్దాం. నేనైతే సిన్సియర్గా అటెంప్ట్ చేస్తూ ఉన్నాను, సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నాను. మోస్ట్ శాస్త్రానికి విధంగా మన మహర్షులు చెప్పిన ఈ శాస్త్రాన్ని, ఈ సైన్స్ని ఈ జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి రెలవెంట్గా దాన్ని తీసుకొని రావడానికి చేస్తున్నాం. బట్ ఇదంతా ఎందుకు ఇచ్చారు మన మహర్షులు? ఫస్ట్ బేసిక్, అసలు జ్యోతిష్ శాస్త్రం ఎందుకు అవసరం కదా, అదే కదా బేసిక్. అసలు ఏంటది, అది ఎందుకు ఇచ్చారంటే మహర్షులు ధర్మార్థ కామ మోక్షాలు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, అది అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, హీరో ఎక్కడైనా, జపాన్ ఎక్కడైనా కావచ్చు, పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. దట్ ఈస్ ట్రూ. ఈ లోపు అతను ఎక్స్పీరియన్స్ అవుతుంది. సోల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాటిని అతను సాధించాలనుకుంటాడు. ఈ సాధించాలని ఒక ఆలోచన మనిషికే ఉంటుంది, వేరే వాటికి ఉండదు. ఏం సాధించాలి? 4 సాధించాలంట. అది ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ 4 తప్ప ఏముండవు. ఖచ్చితంగా మనిషికి ఈ 4 ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వీలైతే 2 ఉంటాయి, 3వది ఉంటే ఉండడు, తట్టుకోలేడు అనమాట. రీసెంట్గా నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమంటే మీ దగ్గర ప్రైవసీ కండిషన్స్ ఏంటి అండి అన్నాడు. ఏం ప్రైవసీ కండిషన్స్ కావాలి నీకన్నా? అండ్ మీకు ఏముంటాయండి మనిషికి? ధర్మము, అర్థము, కామము, మోక్షం. మ్యాక్సిమం ప్రొఫెషన్ గురించి అడుగుతారు, మ్యారేజ్, మ్యారిటల్ ఇష్యూస్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్. నెక్స్ట్ ధనం, ఎంత సంపాదించుకుంటే అట్లా కష్టపడుతున్నాను, డబ్బులు పోగేసుకోలేకపోయాను, లాస్ట్లో మనశ్శాంతి ఉండట్లేదు, ఎన్ని బాధలు. ఇది అన్నీ ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. ఇది లాస్ట్ చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడి దయ వల్ల 2 పిల్లలు, వాళ్ళు బాగా చదువుకిచ్చాను, అమెరికాలో ఉన్నారు. వాళ్ళు డబ్బులు పంపేస్తాను, నేను కూడా కష్టపడతాను, వాళ్ళ డబ్బులు నాకు అవసరం, నాకు బంగ్లా ఉంది, నేను హ్యాపీగా ఉన్నా, కార్లోనే అంతే ఉంది. కొంచెం హెల్త్ బాగలేదు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చెయ్యాలి? చాలామంది లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలకు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూర్చొని ఏదో బాధపడుతూ వికలమవుతున్నట్లు ఉంటారు. నేను చాలా వాళ్ళకి సింపతి చూపిస్తాను. యాక్చువల్గా ఒక యాంగిల్ వాళ్ళ మీద కోపం కూడా ఉంటుంది నాకు. ఎందుకంటే లైఫ్ అంటే మీ అమ్మాయి అది కాదండి. మనిషికి 7 రకాల సంతానం ఉంటారంట. 7 రకాల సంతానాలు ఉంటారు. ఫస్ట్ది మన కడుపున పుట్టిన వాళ్ళు, అయిపోయింది కదా, వాళ్ళు చదివించే క్లోజ్. నెక్స్ట్ టేక్ కేర్ చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయండి. చెట్లు పెంచవచ్చు, అది సంతానం. చెరువులు దవ్వించవచ్చు, అది సంతానం. గుళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, సేవ చేయవచ్చు, అది సంతానం. తర్వాత అనాథలు ఇంకా చాలామంది అంటారు, వాళ్ళ కేర్ తీసుకోవచ్చు. ఇలా గైడెన్స్ ఇవ్వచ్చు. ప్రాచీన గ్రంథాలు ఉంటాయి, వాటిని వెలికి తీయవచ్చు, స్క్రిప్ట్స్ రాయొచ్చు. ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయ్యి మీ లైఫ్ని పర్పస్ఫుల్గా చేసుకోవాలి. మా అబ్బాయిలు చూడాల, మా అమ్మాయిలు చూడాలి, ఏంటది ఎంతకాలం చూసుకుంటారు? అది కాదండి. అసలు మనకు వనప్రస్థాశ్రమం అంటారు, చాలా ఇంపార్టెంట్. చాలామంది దానికి ఒక ఫన్నీగా ఈ రోజుల్లో అడవులకు వెళ్ళిపోతే నక్సలైట్లు కాలుస్తారు, ఉగ్రవాదులు కాలుస్తారు. అది కాదండి మీనింగ్.
వనం అంటే 7 రకాలు ఉంటాయి. చెరువులు, చెట్లు, వీటిని పెంచుకుంటూ ఉండాలి, నేచర్ని కాపాడుకుంటూ ఉండాలి, వీటి మీద ఫోకస్ చేయాలి మైండ్. ఎప్పుడైతే నువ్వు టూ మచ్ కన్సర్న్ మీ పిల్లల మీద పెట్టి వాళ్ళకి పనికిరాని అడ్వైజ్లని వాళ్ళకి ఇస్తూ వాళ్ళకు న్యూసెన్స్గా ఉండి ఇదేంద్రాన్ని వాళ్ళు బయటకు గట్టేదాకా ఇదేంటి ఇది కాదు కదా లైఫ్. ఆ స్పిరిచువల్ బ్లిస్ మిస్ అయిపోయింది. అది మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఆల్వేస్ బీ హ్యాపీ. అంటే గురువుగారు ఓకే మీరు చెప్పింది ఓకే, ఐ అగ్రీ దట్. అంటే వాళ్ళకి పిల్లలే కాదు ఇంకా చాలా ఉంది నేచర్తో అనుబంధము అనేది మీ పాయింట్. బట్ వీళ్ళేంటి లైక్ పంచప్రాణాలే పిల్లలు అన్నంతగా వాళ్ళు ఉండిపోతారు. అదే కదా టూ మచ్ గ్రీడీనెస్. అంత వద్దంటారా? ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు పుట్టారు, చదివిచ్చారు, ఒక ఇంటోడు అయ్యారంటారు కదా. పెద్దవాళ్ళు ఏమంటారు, పెళ్లికి ముందు ఒక ఇంటోడు అవుతారంటారు కదా. ఒక ఇంటోడు వాళ్ళ ఇంట్లో మీరు ఎందుకు మళ్ళీ? అని ఇప్పుడు మీరు పెద్దవాళ్ళకి చెప్తున్నమాట ఇది, లేదంటే పిల్లలకి చెప్తున్నమాట వాళ్ళ ఇంట్లో ఉండకూడదా అని? ఇంట్లో ఉండకూడదని కాదండి, ఇంట్లో ఉండకూడదని కాదు, వాళ్ళు ఒకళ్ళనొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు కాదండి, టూ మచ్ ఉండకూడదండి. వాళ్ళు మీ అబ్బాయి ఏదో పనుల్లో బిజీగా ఉన్నారు, మీరు దానికి ఏడుస్తూ కూర్చునేది ఎందుకు? వాళ్ళని బ్లేమ్ చేస్తూ కూర్చునేది ఎందుకు? నేను ఇన్ని సంవత్సరాలు పెంచాను, అన్ని సంవత్సరాలు పెంచాను, అట్లా చేశాను అట్లా చేసి మీ అబ్బాయి కాదు బాధ్యత ఉంది కాబట్టి చేశారు, అవునా కదా? వీళ్ళ బాధ్యత ఉంది, అయిపోయింది, వాళ్ళు పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు బాధ్యత లేదని నేను అంటలా. చూడు, వీళ్ళు కొడుకులు తల్లిదండ్రులు ఎంత చూసుకోవాలి అంత చూసుకోవాలి, వీళ్ళు వాళ్ళ మీద ఎంత చూసుకోవాలి అంత చూసుకోవాలి. అది టూ మచ్ అయిపోతే ఇప్పుడు బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బయటకు కొట్టుకొని పోనీ అక్కడ ఏమైనా హ్యాపీగా ఉన్నారు, అక్కడ హ్యాపీ లేకుండా. ఎందుకంటే మోక్షం వాళ్ళకి లేదు. పేరెంట్స్కి మోక్షం అంటే స్మైలీగా నవ్వుతూ ఉండి ఒక పర్పస్ఫుల్గా అందరికి హెల్ప్ చేస్తేనే అది ఉంటుందండి. ఈ ప్రాబ్లం కూడా వస్తుంది చాలా మంది. అదే కదా ధర్మార్థ కామ మోక్షం. ఈ టాపిక్ అంతా మోక్షం గురించి మాట్లాడుకున్నాం కదా. విత్ ఏమంటారు బంధాలతోటి, కోపాలతోటి, టూ మచ్ మమకారం, అహంకారం, ఈ ప్రౌడీనెస్లు ఇది కాదండి. ఇది ఒక టైంలో వదిలేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి కదా. మోక్షం కావాలి అంటే ఇక్కడే పడి బాధపడకుండా మూవ్ ఆన్ అయిపోవాలి అంటే వీళ్ళు ఒక్కొక్క టైంకి వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, మనం వన్ డే వెళ్ళిపోతాం కదా, ఈ శరీరం టప్ వెళ్ళిపోతాం కదా, అది తెలుసుకోవాలి కదా. అట్లానే మనం కన్నాము, సృష్టి కొంతకాలం పెంచాం, ఒకనొక టైంలో వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడం అనేది వైరాగ్యం. అంటే కళాత్మకంగా వదిలిపెట్టాలి. నాయన చదువులు చదివించాను, ఎడ్యుకేషన్ అయిపోయింది, నువ్వు మీ భార్య చక్కగా హ్యాపీగా ఉండండి, నేను మిషన్ దానికి వెళ్ళిపోతున్నాను, నేను మీరు వీలైతే హెల్ప్ చేయండి, లేకుంటే బాయ్ బాయ్. వాళ్ళు వేసి ముద్ద బయట పెట్టరా ఏంటి? అంటే నెక్స్ట్ లెవెల్కి మైండ్ వెళ్ళిపోవాలండి. అంటే నేను వీళ్ళ మీద వాళ్ళు చూడడం, వాళ్ళ మీద లవ్ అని కాదు, ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలని చెప్తున్నాను అనమాట. వాళ్ళు చూడలేదని బాధపెడుతూ నెక్స్ట్ ఆఫ్ ది టైం కూర్చుంటారా? వాళ్ళని చక్కగా పెంచాము, ఐఎమ్ ప్రౌడ్ అని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారా? వాళ్ళతో అటాచ్మెంటా లేకుంటే డిటాచ్మెంట్ అని కాదండి. అటాచ్మెంట్ డిటాచ్మెంట్తో పాటు మనకి వైరాగ్యం అని అందుకన్నారండి. రెండు ఉండాలి, జ్ఞాన వైరాగ్యం, ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి మనకి. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో టు ద బిగ్గర్ హౌస్. ఇప్పుడు దాకా నా ఇల్లే కాదు కదా, ఇల్లు అవసరం మనకు సమాజం చాలా ఉంది కదా. సమాజంలో చెట్లు పెంచుకోవాలి, చెట్లు పెట్టుకోవాలి, గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలు పెంచుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సప్త సంతతి అని చెప్పేసి 7 రకాల సంపత్తులు, సప్త సంతానం 7 రకాల సంతానం ఉంటారంట. వాళ్ళందరూ కూడా చూసుకోవాలి కదా. బాధపడుతూ కూర్చో బదులు చెట్లు పెంచుకోవచ్చు కదా చక్కగా. 60 yearsకి దే నాట్ టు టర్న్ టూ ఏజ్డ్ అండి. 8 years వరకు హ్యాపీగా, 90 yearsకి హ్యాపీగా ఉన్నవాళ్ళు మేము చాలామందిని చూస్తున్నాం. మిగతా 30 years ఏం చేస్తారు అంటే ఆ మైండ్ సెట్ మారాలండి. అనాథాశ్రమంలో ఇంకా ఓల్డ్ ఏజ్లో ఉండటం ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అది. సో నేను ఆ యాంగిల్లో చూస్తుంటాను. ఒకటి ఇట్స్ ఓకే, అగ్రీ, వీళ్ళు సరిగ్గా చూసుకోలేదు, అగ్రీ, బట్ అక్కడ దాకా సిచ్యువేషన్స్ ఎందుకు, ఆ వయసులో బాధపడటం ఎందుకు, అందుకని చెప్పేసి. బట్ వీళ్ళు ఎలా వెళ్ళాలి అన్నా కూడా గురువుగారు, వాళ్లకు కొంతమందికి చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అప్పుడు కడుపున పుట్టిన వాళ్ళే చూసుకోవాలి, అది కొడుకైనా కూతురైనా. చూడండి, నేను అలాంటివి తీసుకోవద్దని ఎప్పుడు చెప్పట్లేదండి, కానీ ఇలా మైండ్ సెట్ చెప్తున్నా. చూడండి, హెల్త్ 360 రోజులు కాదా, కొంతకాలం ఉంటుందా, రెగ్యులర్ సీజన్ అనేది డిఫరెంట్. ఓకే, లాస్ట్ బ్రీత్ వరకు హ్యాపీగా ఉండాలి కదా. ఈ ఒక్క కారణంతో అది ఆగిపోకూడదు. అది హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూనే ఉంటాయండి. వీళ్ళకి ఓల్డ్ పీపుల్గా రావాలని ఏం లేదు కదా. ఇంకోటి వీళ్ళకి హ్యాపీగా పర్పస్ఫుల్గా ఉంటే రోగాలు రావండి. రోగాలు వచ్చే కారణం అందుకని. అది మెయిన్ పాయింట్. నిజమండి. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ కలిశాను.
ఆమె ఇలా మాటలు చెప్పుకుంటా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా వెళ్తూ ఉంటానండి, మంత్లీ వన్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. ఆమె ఏజ్ ఎంత ఉంటుందండి, హార్డ్లీ 30 ఉంటుందంటే. ఫిజియోథెరపిస్ట్ మాటలు అందండి. ఏమంటే వీళ్ళకి రోగాలు ఏముండవు అంటే, రోగాలు ఉన్నట్టు చాలా రోగాలు చెప్పేస్తూ ఉంటారండి, అన్నీ మానసిక రోగాలేనండి, చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముండవండి, ఆ నొప్పులన్నీ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అండి అని చెప్పేసిందండి ఒక మొక్కలు. ఆ వృద్ధాశ్రమంలో ఉన్న లేకుండా ఉన్న వాళ్ళకి 90% 80 ప్రాబ్లమ్స్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, శరీరం మీద పడి శరీరం మీద ప్రాబ్లమ్స్, నాట్ రియల్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ఫుల్ పర్పస్ లేదు వాళ్ళకి. ఆ పిల్లలే అనుకున్నారు, పిల్లలు అయిపోయారు, వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి అర్థం చేసుకోవట్లేకపోతున్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా, అదే జ్యోతిష శాస్త్రం ఇచ్చేది. మేము జ్యోతిష శాస్త్రం ఎందుకు చదువుకోవాలంటే, ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 మనిషి యొక్క భూమి మీద. నేను ఇందాక చెప్పాను చూడు, అమెరికా అయిన ప్రైవసీ మ్యాటర్ ఏంటంటే, ఎంతకాంచి ఇంకేం ప్రైవసీ ఉంటుంది నీకు, అందరికి అయ్యే ఉంటాయి, నీకుంటే నాకుంటే ప్రాబ్లం ఏంటి, నేను యూఎస్లో ఉంటాను, ఇక్కడ డేటా ఆ డేటా ఏ డేటా అని. అది కాదు నాయన, అందరికీ 4 ప్రాబ్లమ్స్లే, నీది ఇందులో ఇది ప్రాబ్లం ఏదన్నా అది నాకు కామన్ ప్రాబ్లం, మీకు అది స్పెసిఫిక్ ప్రాబ్లం, కానీ ఇట్లాంటి అందరికి ఉంటాయి. అవునండి, డోంట్ వరీ, ద బిగ్గెస్ట్ ప్రైవసీ ఈజ్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, యువర్ కాన్షియస్నెస్ అన్లీస్ట్, నాట్ దట్ ఇన్ఫర్మేషన్ వాట్ దే డూ, ఎంతమందిని హ్యాక్ చేస్తారు, ఎన్ని పోట్లు ఏం చేసుకుంటారు ఇది అయితే. ఇంకా ఈ జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఈ ఛాలెంజ్ ధర్మార్థ కామ మోక్షాలులో ఛాలెంజెస్ ఉంటాయి. మోక్షంలో ఛాలెంజెస్ కదా, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది మోక్షంలో ఛాలెంజ్, కొంతమంది ధనంలో ఛాలెంజ్, కొంతమంది రిలేషన్షిప్లో ఛాలెంజ్, కొంతమంది వచ్చేటప్పటికి ఉద్యోగంలో ఛాలెంజ్. వీటిని ఎలా ఏ టైంలో ఏ విధంగా మీకు ఛాలెంజెస్ రాబోతున్నాయి అని చెప్పేది జ్యోతిష శాస్త్రం ఫస్ట్. రెండోది దానికి ఎలాంటి రెమెడీ చేసుకోవాలని చెప్పేది కూడా జ్యోతిష శాస్త్రం. సో సోల్ జర్నీ చూస్తాం అనమాట. అందుకని జ్యోతిష శాస్త్రం చూసుకోవాలి. నా దగ్గర క్లయింట్స్ వస్తారు, లాస్ట్ 2 years నుంచి తగ్గ స్ట్రగుల్ అయ్యానండి, అన్ని విధాల స్ట్రగుల్స్. నేను జాతకం చూస్తే చాలా బాగుంది, ఈయన నాకు చెప్పేది ఎమోషనల్గా చాలా చెప్తారు, అది ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది. నాకు అర్థమైంది వీళ్ళకి అష్టమ శనో అర్ధాష్టమ శనో ఏళ్ళనాడు శని ఏదో ఉంటుంది. సో అష్టమ శని తీసుకున్నా 2.5 సంవత్సరం, చాలా ఇబ్బందులు పడిపోయానండి, మీ వీడియో చూసానంటే కరెక్ట్గా చెప్పారండి అందుకని వచ్చానండి అని చెప్తారు. ఏంటి విషయం సార్, 10 ఏళ్ళు చాలా కష్టపడ్డాను, అమెరికాలో జాబ్ పోయింది, 15 ఏళ్ళు కష్టపడ్డాను, జాబ్ పోయింది, నేను ఇక్కడ టాపర్, ఇక్కడ కూడా టాపర్, నా పెర్ఫార్మెన్స్ అద్భుతం, కానీ ఇప్పుడు జాబ్ పోయింది, అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అసలు నేను నెక్స్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అసలు నాకు, తర్వాత క్లోజా పర్టికులర్ 40-45 yearsలో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఈ టైప్ డౌట్స్ వాళ్ళకి వస్తాయి. యంగస్టర్స్కి రాదు, ఇది పోతే కొంచెం కూడా చేసుకుందాం అనుకుంటారనమాట. ఇంత దాకా ట్రాక్ పెట్టుకుని అసలు నాకు ఉందా లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాను. ఇక్కడ జ్యోతిష శాస్త్రం చాలా యూజ్ అవుతుంది. 35 to 40 ఎక్కువ మంది కాల్స్ వస్తాయి నాకు ఏజ్. అంతకుముందు ఏజ్ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లో మనం వెతుకుతాం. ఫస్ట్ 5 years పెళ్లి కాకముందు ఎంజాయ్గా అటు ఇటు తిరిగేస్తాం, పెద్ద బాధ్యతలు ఏముండవు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత పిల్లలు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక మిడ్ లెవెల్ మేనేజరు, కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయ్యి ఒక మెచ్యూరిటీ ఆలోచన. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవడానికి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు అనమాట. ఇది చెబితే వాళ్ళకి ప్రాబ్లం ఫీల్ అవుతుంది వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, అసలు ఏంటి నా లైఫ్. వీళ్ళకి ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అవసరం అవుతుంది. 35 to 45, 50 ఉన్న వాళ్ళకి హైలీ మెచ్యూరిటీ ఉంటుంది, ప్రిడిక్షన్ యాక్యురేట్గా కూడా వస్తుంది. అంటే జ్యోతిష్యపరంగా హెల్ప్ అవుతుంది అన్నారు కదా, అది ఎలా? కరెక్ట్, ఇందాక చెప్పాను 18 years or 20 years యూఎస్లో అన్నిట్లో నెంబర్ 1 జాబ్ పోయింది, ఇంకేంటి జాబ్, కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు ముందు ఉంటుందా లేదా. అప్పుడు జ్యోతిష శాస్త్రం ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే వాళ్ళ యోగాలు చూస్తాను. జ్యోతిష శాస్త్రంలో బిగినింగ్ టు డెత్, సోల్ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి, ఫిజిక్లో వచ్చిన కానీ శరీరం వచ్చిన కానీ శరీరం వదిలిపెట్టిపోయేదాకా ఈ మధ్యలో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏమేమి యోగాలని ఎలా ఉంటాయి ఏంటో మొత్తం చూస్తాం. వాళ్ళకి లైఫ్ బిగినింగ్లో బాగుంది, ఎండ్లో బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఏ దశ నడుస్తుంది. వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడిగాను, లాస్ట్ 2.5 yearsలో మీరు ఈ జాబ్ పోయింది, ఇది తీసేస్తే మరి మీ దగ్గర అసలు ఏమి లేనిది ఏంటి అని అడుగుతాను నేను. మీ జీవితంలో లేనిది ఏంటి? ఈ 2 years తీసేయండి. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు చదివించారు, చదువుకున్నాను, అంతా బాగుంది కదా, మరి ఇంకెందుకు వర్రీ? 2 years లేకపోతే ఆ 2 years నీ జీవితం కాదు కదా, అంతకుముందు అంత బాగుంది కదా. ముందు ఎలా ఉందో చెప్పాను అనుకోండి, మీకు ఈ దశ నడుస్తుంది, ఈ 7 years బాగోదు, ఏళ్ళు నడిచి నడుస్తుంది, స్లోగా ఉంటుంది, నెక్స్ట్ ఈ దశ ఉంది, నెక్స్ట్ ఈ యోగాలు రాబోతున్నాయి, రాజయోగాలు ఫ్యూచర్లో ఇలా ఎలా ఉండబోతుంది అని చెప్తే వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ది ఫ్యూచర్ గురించి
అంతే కదా. ఈ 2 years కాదు మీ లైఫ్, దాని తర్వాత ఇంకా చాలా ఉంది. ఇలా మొత్తం ఓవరాల్గా ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది వాళ్ళ గురించి. ఓకే నేను ఈ రీజన్ వల్ల ఇక్కడ 2 yearsలో డౌన్గా ఉంటాను. హోప్తో కాదు, అది రియాలిటీ అండి. దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్, ఇట్స్ జస్ట్ రియాలిటీ. వాళ్ళు తెలవదు అంతే, అది రియాలిటీ. బట్ వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు చెప్పినప్పుడు మీ మీద నమ్మకం, ఓకే నాకు నెక్స్ట్ బాగుంటుంది అని ఎప్పుడు వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టారు గురుగారు. బాగుండబోతుందంటే నాకు పలానా గురువు గారు చెప్పారు అనే నమ్మకమే వాళ్ళని కంటిన్యూగా ముందుకు నడిపిస్తాను. కరెక్ట్ అండి. మా ఫ్రెండ్ ఒకళ్ళకి అష్టం శని నడుస్తుంది. నేను పోయినప్పుడు 1-2 సార్లు ఫ్రెండ్ కాబట్టి కనపడినప్పుడు అడుగుతుంటాను నెక్స్ట్ వాట్ అని. నేను చెప్తాను ఇదిగో March 29కి శని మారుతున్నాడు, మారితే కానీ అది పోతుంది, వెయిట్ చేయాలి. ఆయనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో నేను గుర్తు వచ్చినప్పుడు ఆ డేట్ గుర్తు వస్తుంది. సురేష్ ఆల్రెడీ 29th March చెప్పాడు కదా, వెయిట్ చేద్దాం. ఒకరోజు రీసెంట్గా కలిశారు సురేష్. ఆయన నాకు నిజంగా జ్యోతిష శాస్త్రం పనిచేస్తే తెలియదు కానీ, అది నిజమో తెలియదో కానీ నువ్వు ఒక మాట చెబుతావు March వరకు వెయిట్ చేయమని. ఒక స్టోరీ గుర్తొచ్చిందంట. ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళిపోతే ఏమంటే నాకు చాలా బాధలు ఉన్నాయంటే 6 నెలల తర్వాత అంటాడంట. ఎందుకు 6 నెలల తర్వాత అంటే బాధలు నీకు అలవాటు పడిపోయి ఉంటారు. నా దగ్గరికి వచ్చి సురేష్ ఆ స్టోరీ బాగా గుర్తొచ్చింది, ఈ 6 months నాకు బాధలు అలవాటు పడిపోయాను, నేను మార్చేట్టుకు వచ్చింది. ప్రాబ్లమ్స్ నేను ఆటోమేటిక్ పడతాను, ప్రాబ్లమ్స్ నేను అలవాటు పోతాను, ప్రాబ్లమ్స్ ఉండి నేను నవ్వుతాను. అది చాలా అవసరం. అంటే సిన్సియర్గా ఒక డేట్, ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఇట్స్ అ నోబుల్ జాబ్. బట్ కొన్ని టిపికల్ ఛాలెంజ్ కేసులు కూడా వస్తుంటాయి. ఓకే, ఐసీయూలో ఉంటారు, సడన్గా మిస్ అవుతూ ఉంటారు. జాబ్ రేపు వచ్చిద్దా పోయిద్దా, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నాను, ఇలా ఇవి ఇప్పుడు ఎంసెట్లు జీట్లు వస్తాయి కదండి, మా అబ్బాయికి ర్యాంక్ వచ్చిద్దా రాదు, ఇవి చాలా టఫ్ క్వశ్చన్స్. అవి మనకి వితిన్ 1 monthలో రిజల్ట్ వస్తుంది. పొరపాటున బై మిస్టేక్ ఏదో చెప్పాను, 1 month మళ్ళీ ఫోన్ చేసి ఏంటి ఇలా చెప్పాను అడిగితే కాదు, రాదు వస్తుంది అని చెప్తే ఆనందమే, కానీ వస్తుంది అని చెప్పాక రాకపోతే మీరు అబద్ధం చెప్పారంటారు. ముందే రాదని చెప్తే ఒకటి డీలా పడిపోతారు, వచ్చినా మీరు రాదని చెప్పారు, మీరు అబద్ధం చెప్పారు. నేను జ్యోతిషం ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నేను భయపడితే కూర్చునేవాడిని, వాళ్ళకి అవుతలేదా వాళ్ళకి అవుతలేదా అని. ఆ తర్వాత కొంతమంది నేను పెట్టిన వాట్సాప్కి తిరిగి ప్రతి క్వశ్చన్కి మళ్ళీ వాళ్ళు రిప్లై పెట్టేవాళ్ళు, నాకు మా పర్లా సాటిస్ఫై. ఓకే, అంటే మీరు పర్ఫెక్ట్గా చెప్తున్నారా లేరా అని మీరు చెక్ చేసుకున్నారు. ప్రతిదీ అండి. నేను అలా చేసుకోవటం వల్లే నేను ఎవరి దగ్గరైనా హోమాలు చేస్తే 6 months నేను వాళ్ళకి మొత్తం ఫ్రీగా కన్సల్టేషన్ చెప్తాను. ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది నేను చెప్తాను, టెంటేటివ్ డేట్ కూడా చెప్తాను, ఈ డేట్ నుంచి అవుతుంది అని. ఐ విల్ బి విత్ దెమ్ అండి. లేకుంటే ఆథెంటిసిటీ ఏముందండి, నేను నమ్మాలి కదండి జ్యోతిష శాస్త్రం. ఫస్ట్ వేద మంత్రాలు పనిచేస్తాయా, కనకదార 40 రోజులు చదువు ధనం వస్తుందా, నేను నమ్మాలి కదా. నాకు లేకుంటే నేను ఎందుకు చెప్పాలి. అందుకని చెప్పేసి నేను హోమాలు చేయించుకున్నా, ఇంకోటి చేయించుకున్నా, చెప్తాను నేను పలానా డేట్కి మళ్ళీ నాకు కాల్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే ఇయర్లీ వర్షఫలం అని ఉంటుంది. కొంతమంది 2-3 months ముందు నా దగ్గరకు వస్తారు, వర్షఫలం మారబోతుంది ఇలా ఉంటుంది, ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయమని అడుగుతాను. అట్లానే పరిహారాలు చేస్తారు కదా, చేసిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వమని అడుగుతాను. ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుందండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ది మిషన్ టు షో అవర్ వేదాస్, వేదిక్ కల్చర్, సనాతన ధర్మం, జ్యోతిష శాస్త్రం, దీస్ ఆర్ ద బియాండ్ సైన్స్, ఏ సైన్స్ బియాండ్ సైన్స్. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పటివరకు సరిగ్గా అర్థం చేసుకోలేదు, సబ్జెక్ట్ని సరిగ్గా పెట్టుకోలేదు, మిస్అండర్స్టాండింగ్తో ఉన్నాం అనమాట. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, వాటి గురించి తెలుసుకోవటం, చదువుకోవటం, అర్థం చేసుకోవటం, మీ ఫ్లోలో ఉన్నాను అనమాట. అందుకని వెన్ ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ మై మిషన్, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ది హోలిస్టిక్ జాబ్. అందుకని ఐ హోల్డ్ దట్ అదర్ సైడ్. ప్రతిదీ చేయమని చెప్తాను. అలానే ఒక యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెట్టమని చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి చెప్పాను నేను మొన్న, ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళని ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేయండి. లాస్ట్ 2.5 years మీకు ఎలా ఉందో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒక రీసెర్చ్ లాగా పేపర్ పెట్టుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. సింహరాశి వాళ్ళకి అలర్ట్ అవుతారు. వీళ్ళు సోల్స్ ఏడుస్తుంటాయండి, అంతే కదా, అప్పులు చేసి అవి చేసి బాధపడుతుంటే లోన ఎప్పుడైతే మనం ఒక డైరెక్షన్ చూపించాం, ఇలా వద్దు అని గైడెన్స్ ఇచ్చామనుకోండి, మనకి వీఆర్ ద వెరీ మచ్ హ్యాపీగా. పుణ్యం అంటే అదే కదా, విద్య లేని వాళ్ళకి విద్య పెట్టడం అంతే కదండి. తర్వాత అన్నం లేనికి అన్నం పెట్టడమే కదా. బాధల్లో పడిపోతున్నావు, జాగ్రత్తగా ఉండు పెట్టడమే కదా మనం పుణ్యం అంటే. అందుకని చెప్పేసి ఇది కూడా ఒక సేవ నేను చెప్తుంది. సింహరాశి వాళ్ళకి ఇలా అడిగి తెలుసుకొని వేరే వాళ్ళకి అది కూడా ఒక సేవే. శని భలే హ్యాపీ ఫీల్ అవుతాడు ఇలాంటి వాటికి, అంతే కదా, ఒకళ్ళకి మనం కాపాడుతున్నాం కదా. అందుకని
ఎందుకు నేను ఇదంతా చేయాలంటే ఇట్స్ అ సైన్స్, మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం. ఇట్స్ అ ట్రూ. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మేల్కొని పాటిస్తే మనల్ని మనం కాపాడుకుంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనం ఫర్దర్గా ఎదుటి వాళ్ళకి చెప్పే అవకాశం తర్వాత. బట్ మనం సెపరేట్గా ఉన్నామా, పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది మనకి తెలియాలి కదా ఫస్ట్. ది పర్పస్ ఆఫ్ వేదాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, రామాయణ, మహాభారత, విష్ణు సహస్రనామం ఎన్ని తీసుకున్నా ఫైనల్గా మనిషి అనేవాళ్ళు బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మన మహర్షులు వాళ్ళ దివ్య జ్ఞానంతో వాళ్ళ కృషితోటి మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. మనం దాన్ని జస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి అంతే. మనకి తల్లిదండ్రులు ఒక 10 ఎకరాలు ధనం సంపాదించి పెడతారు, ఏటీఎంలో పెడతారు, మనం వాడుకోవాలి కదా. అలానే జ్ఞానాన్ని కూడా పెట్టారు, మనం తీసుకొని వాడుకోవాలి. ఎస్ గురుగారు. సో ధర్మార్థ కామ మోక్షాలకి సో ఏ విధంగా మోక్ష ప్రాప్తి కలగాలి అనే విషయాలు నిజంగా చాలా విశ్లేషణ, లెంతీ టాపిక్ అయింది. బట్ ఇట్స్ ట్రూ అనమాట. సో మనం ఎక్కడ ఏది కోల్పోతున్నాం, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం, ఎక్కడ మూవ్ ఆన్ అవ్వాలి ఏ ఏ విషయాల్లో, సో ఇది వాస్తవం. సో చూసే వీక్షకులు కూడా ఫాలో అవుతారని ఆశిద్దాం. చాలా చక్కగా విశ్లేషించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.